అయితే ఇప్పుడు పప్పు వచ్చిండు. బాటిల్స్ పిల్లో ఇది కీ గారికి. టామీ చూడండి ఎట్లా చూతాండో. ఇక్కడ బబ్బలు నానేసి ఉన్నాయి కిచెన్లో. టామీ పెడిగ్రీ దానికోసం నా వెనక తిరుగుతాండు బబ్బలు ఇవ్వాలని. బబ్బకాయ కావాలా టామీ? ఎక్కడున్నాయి బబ్బ? ఇక్కడ ఉన్నాయి. వచ్చినావా? ఎట్లయింది ప్రోగ్రామ్? వీరిద్దరు కలిసి మమ్మలో పప్ప ఒక ఫంక్షన్కి వెళ్ళిండు, గృహ ప్రవేశానికి. భోజనం అటే చేసి వచ్చిండు. నేనైతే రానన్నా, నాకు మంచిగా అనిపిస్తలేకుండే. అందుకోసం నేను లడ్డు ఇంటికాడనే ఉండే. టామీ కానీ బబ్బలు ఎక్కడున్నాయట పప్పా? ఎక్కడున్నాయి? అక్కడ చూడ ఎట్లా చూతాండు. టామీ బబ్బలు ఎట్టున్నాయి? టామీ నాని బబ్బలు ఎక్కడున్నాయి? టామీ బబ్బలు ఎక్కడున్నాయి? టామీ నీ పప్పని అడుగు. ఒర్రుతాడు లేనప్పుడు. ఇప్పుడు సప్పుడేకున్నాడు. బబ్బల వాసన అయిపోయింది. పాపిత్తదేమో అని పాపకేయి, ఇటు పప్పకేయి, పాపకేయి పప్పకేయి, ఇటు అటు చూస్తాడు. మమ్మలు నానినాయి ఆ బబ్బలు. చిన్నరి మొత్తిను, నా బంగారి మొత్తిను. బబ్బకాయ అవుతుందా? అగో చూతాండు. అగో చూడే ఎట్లా చూతాండో. టామీ కానీ బబ్బలు నానేదే ఉన్నాయి. అందుకోసం ఇక టామీని హాల్లోకి తీసుకొని వచ్చిండు. ఇక టామీతో ఆడుతాండు. లడ్డు అన్నం అయిందా తినడు? టామీతో ఆడుకుంటాండు. టామీకి ఇలా స్నానం చేపించిండు. నేను టామీకి మంచిగా గ్రూమింగ్ చేసి ఇచ్చిన, కోమ్ చేసి ఇచ్చిన కదండి టామీను. ఇక చూడండి ఎట్లా కనబడతాండు. బుడతా మా తాత వచ్చిండు. మా తాతకి ఘోరంగా భయం అవుతుంది కుక్కలంటే. కానీ మా తాతకి ఏడు అటు ఇటు తిరుగుతాండు. చూసి దగ్గరికి పోతాండైతే ఇక మా తాతకి అనిపించింది ఏం చేయడని మా తాత దగ్గర కూర్చుని అట్లా కూడా మా తాతకి భయం అవుతుండే. కానీ మా తాత ఫస్ట్ టైం వీడు ఏం చేస్తలేడని నేను మంచిగా చూసుకుంటే మంచిగా ఉన్నాడు అన్నాడు. ఇంట్లో ఉంచుకునేటట్టే ఉన్నాడని. ఈ కుక్క మంచిగా ఉంటుంది. ఇంకొక కుక్క పేరు చెప్పిండు కదా, వోడాఫోన్ కుక్క నచ్చుతుంది అని చెప్పిండు. అదైతే బాగా నచ్చుతుంది అట. వోడాఫోన్ హెవీ వెయిట్ ఉంటుందా? వీళ్ళిద్దరు, మా ఆయన ఇంకా మా పాప ఇద్దరైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిండ్రు. మేము కొంచెం నాకు పార్లర్ పోయేది ఉండేనైతే నేను లడ్డును పట్టుకొని పార్లర్ వెళ్ళిన. వీళ్ళేం చేసిండ్రు, మా వెనక వచ్చి మాకు కాల్ చేసిండ్రు. మేము పాపకేమో కావాలి జనరల్ స్టోర్కి పోవాలని. ఇక మేమైతే కార్ ఆపి, వీళ్ళు కార్ ఆపి నడుచుకుంటూ వచ్చింది. మేము స్కూటీ ఆపి ఒక కాడ ఆగి ఉండే. వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఎక్కిండ్రు. మొత్తము షాపింగ్ అయింది, మాది అంత అయింది. జనరల్ స్టోర్కి మమ్మల్ని పోయింది, అది కూడా పార్లర్లో పని అయిపోయింది. ఇక మేము తిరిగి వచ్చినాం. వల్లే సడన్లీ కార్ వచ్చి చూసే వరకు టైర్ పంచర్ ఉండే. టైర్ పంచర్ ఉన్న వల్లే ఈయన ఏం చేసిండు, పిల్లల్ని నాటడు పంపేసిండు. స్కూటీ తోటి తీసుకోమని ఈయన పోయి పంచర్ చేపించుకొని వచ్చిండు. మంచి పని అయింది. ఇట్లా నట్ బోల్ట్ అన్నది ఆ టైర్లో కూర్చున్న వల్లే అట్లా అయిందట. మంచిగా అయింది. ఇంకా షాపులు మూసి లేకుండే, ఇంకా మంచిగా అయింది. నేను అయిపోయింది. నేనైతే అనుకుని ఇంత పెద్ద పని అనుకొని సడన్లీ వీళ్ళు వచ్చిండ్రు. తీయంగా తీసుకోమంగా మంచిగా ఉండే, అంత మంచిగా ఉండే. ఎప్పుడు ఏమేది తెలియదు కానీ ఎమర్జెన్సీలు అయితే ఆయన చేసిచ్చిన, ఆయన నిజంగా మంచిగా చేసిచ్చిండు. ఇక బండి పట్టుకొని ఈయన వెనుక నుంచి వచ్చిండు అన్నమాట. పాప బో దొరికిందని ఇది మమ్మీ లాగా దొరకలేదట. మమ్మల్ని ఏం చేస్తుంది, మేము జనరల్ స్టోర్కి పోయి ఏమైతే కొనుక్కుంటాం కదా సామాన్లు, నా హెయిర్ బోల్ అన్నీ ఏం చేస్తుంది పెట్టుకుంటుంది. పెట్టుకున్నా కూడా నేను ఏమన్నా మీకు మంచిగా పెట్టి అంతా మంచిగా ఉంటుంది. ఏమేం చేస్తుంది, అదే హెయిర్ బో పట్టుకొని తీసుకుపోయి రబ్బర్ బ్యాండ్ బాత్రూంలో పంపుకి పెట్టేస్తుంది. పంపుకి పెట్టి మొత్తం ఆ పంపు నీళ్ళకంతా పచ్చిగా అంతా అట్లా ఎన్నో చేసేసింది. అందుకోసమే ఈమె మీద నేను ఒర్రుకుంటుంటాను. ఒకసారి అంటే నువ్వు నాయ పెట్టుకోకు, నువ్వు కొనుక్కునేది ఉంటే నువ్వు సెపరేట్ కొనుక్కో, కానీ నాయ పెట్టి నువ్వు ఇట్లా పాడు చేయకు. నేను కొనుక్కునేదే మినిమం కొన్ని, ఎక్కువ కొనుక్కొని అట్లా కూడా ఇంటికాడ ఇట్లానే
ఇట్లా మొత్తం ఇంటికెళ్ళని ఫోల్డ్ కొట్టి క్లచర్ పెట్టుకొని ఉంటే ఈ లాంగ్ హెయిర్ ఉండడం వల్ల నాకు తలకాయ నొప్పి ఘోరంగా లేస్తుంది. ఇట్లా ఇంటికెళ్ళు అల్లుడు ఇది కాదని ఈమె అట్లనే ఎప్పటికీ నా అన్ని ఖరాబ్ చేస్తుందని నేను అన్నందుకు ఆమె మనసులో అదే పెట్టుకొని ఇగో ఈయనని పట్టుకొని పోయి ఇంకా ఈయన కూడా సపోర్ట్ మంచిగా అట్లా అంటది మరి మంచిగా ఇట్లా చెప్పవచ్చు కదా. లేదు ఆమె తీసుకపోయి కొనిపించుకొస్తానని పోతే ఒక్కటే దొరికింది. మళ్ళా అట ఎప్పుడు రమ్మన్నాడు మమ్మీ? రేపు రా అన్నాడు. ఎప్పుడు రమ్మన్నాడు? రేపు రమ్మన్నాడు. ఎందుకంటే 9కి షాప్ క్లోజ్ అవుతుంది. కానీ ఈమె తీసుకొచ్చింది మంచిగా ఉండే. ఏది మమ్మల్ని అది మంచిగా తెచ్చుకున్నది ఒక్కటే తీసుకొచ్చింది, మంచిగా ఉన్నది, నాకు కూడా నచ్చింది. నేను అట్లా కూడా నా ఇస్తా ఆమెకి మ్యాచింగ్. కానీ ఈమె తెచ్చింది మంచిగా. చూపెట్టు. వావ్, ఇక చూడండి ఎంత అయింది? 25. నచ్చిందా? మా లడ్డు చూడండి. మా లడ్డుది ఏం టెన్షన్ లేదు. లడ్డుకి ఏం దాకైతే కదా లడ్డుకి అసలు ఏం దాకైతే లడ్డుది ఏం టెన్షన్ లేదు. కానీ ఎక్కడైనా బెల్ట్లు అవి ఇవి చూస్తే పానం దిగుతాడు. ఇంకేం కొని అడుగుతాడు లడ్డు? షూజులు కావాలి లడ్డుకి. ఇప్పుడు షూజ్, వాచ్, బెల్ట్ అంటే బాగా ఇష్టం ఘోరంగా. సేమ్ ఉన్నాయా? అయ్యో ఇది కొత్తదే, ఇవ్వరకు నేను పెట్టుకోలేను. ఇవి మమ్మల్కి పెట్టిద్ది. అంటే ఆమె ఏదైనా ఫ్రాక్ మీద మ్యాచింగ్ అయితే కదా, నేను అప్పుడు పెట్టిద్ది. ఎటైనా ఫంక్షన్లకి ఎటైనా బయటకి ఎటైనా వెళ్తే ఇవి పెట్టించుకుంటూ ఉంటాయి. కానీ ఈమె చేసే తప్పు ఏంటంటే అవి తీసుకుపోయి స్నానం చేసేది అప్పుడు తీసి ఆ పంపులు అక్కడ అట్లా పెట్టుతుంది కదా. నాకు ఆ బాత్రూంలో ఏదైనా మనం యూజ్ చేసేటి అక్కడ బాత్రూంలో పెట్టామని నాకు బాగా ఇట్లా చిరాకు వచ్చినట్టయితే జూతని ఘోరంగా అనిపిస్తుంది. ఇదే నావే ఇట్లా చేసేసింది. ఇట్లా పట్టు ఒకసారి, ఇది ఈ రెండు పట్టు, నేను ఇది చూపెడతా. ఇవో చూడండి, ఇంత మంచిగా ఉండే, మీరు దగ్గర నుంచి చూడొచ్చు. దీనికి ఇట్లా చేసేసింది మా పాప. ఇప్పుడు దీన్ని మళ్ళీ నాకు రిపేర్ చేయాలి. దీన్ని నిన్న నాకు ఇది అవసరం కూడా తీసుకురమ్మంటే బాత్రూమ్ నుంచి పచ్చి తీసుకొచ్చి ఇచ్చింది. నిన్న నేను ఏమనలే, నేను ఇదే అన్నా, బాత్రూంలో పెట్టి ఉంచుతావు, ఇప్పుడు కడుక్కొచ్చినావు నువ్వు, ఇట్లా పచ్చిది ఎట్లా పెట్టుకోవాలంటే ఇక సపోర్ట్ చేయలేదు. కానీ తప్పు ఉన్నది అనుకో, ఆమె ఏం లేదు, సైలెంట్ ఉంటుంది కదా లడ్డు. ఆడపిల్లలకి కోపం ఘోరంగా వస్తుంది. కానీ మా మమ్మల్ని అట్లా లేదు, కొంచెంసేపు ఇట్లా అలుగుతుంది, మళ్ళీ ఎప్పటోళ్ళే అంటే వచ్చి మళ్ళీ అది అంతా మర్చి మళ్ళీ మింగలైపోతుంది అన్నమాట కదా మమ్మలు. మా మమ్మల్కి ఇప్పుడు మంచిగా కొనిస్తా, సరేనా? ఇక స్కూల్ పోతుంది కదా, ఇవన్నీ ఎక్కువ పెట్టుకోదని. అట్లా కాదు, నాకు తెలిసినట్టు నేను చేస్తా. ఈయనేదో ఎక్స్పెరిమెంట్ చేస్తాను దాని మీద. ఫెవికిక్ తోటి కాదు, దాన్ని ఇట్లా కట్టాలి, నేను చేస్తాను. ఏలా వ్లాగ్ నుంచి వచ్చేసి గైస్ ఇంతే. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మా మమ్మీలోది ఇట్లా స్టోరీ ఉన్నదని మీతో షేర్ చేసుకుంటే, ఆమె పెద్దగా చూసినా కూడా అయ్యో నేను ఇట్లా చేసినా అని ఆమెకు అనిపిస్తుంది. అంటే ఇట్లా చేతుండినా అని ఆమెకి అప్పుడు తెలుస్తుంది, ఆమె పెద్దగైనాక. అందుకోసము ఈ వ్లాగ్ లేక నేను చెప్పుకొచ్చిన. వ్లాగ్ వచ్చేసి ఇంతే గాయ్స్. ఇంకా టామీ గారికి పెడిగ్రీ ఇవ్వాలి, నాన్నతాన్ని. ఇత్తులు కొంచెంసేపు నానినాక వానికి ఇస్తాం, లేకుంటే మొత్తం కక్కుతాడు. ఆ ఇత్తులన్నీ నానకపోతే పెడిగ్రీ అవి మంచిగా నానినాక అప్పుడు అవి మంచిగా ఇట్లా ఉబ్బుతాయి పెద్దగా, అప్పుడు ఇస్తాం. పెడిగ్రీ ఇచ్చే పని మొత్తం మమ్మలుది. మా లడ్డు మొత్తము వాష్రూమ్ క్లీన్, మొత్తం ఇంట్లో ఎక్కడన్నా చేతే మళ్ళీ పార్టీ చేతే మళ్ళా మొత్తం క్లీనింగ్ చేస్తాడు. ఇట్లా ఎక్కడ ఇట్లా ఉంచాడు. పాపుది తిండి పని అని, ఇలా పాపుది ఇట్టింగ్ పని అని, అంటే తిండి పని అని పాపు పెడిగిరి గుర్తు చేయలే. నేను పప్ప కన్నా పెడిగ్రీ వచ్చింది. అయితే మా లడ్డు మేము గుర్తు చేసిన మార్కెట్ వెళ్ళాం కదా, తొందరగా అలా పప్పకు ఫోన్ చేసి పప్ప టామీ గాని పెడిగ్రీ వచ్చినాయి తీసుకురమ్మన్న మోలే. బాగా అసలు మనం అంటుండే కదా పెడిగిరి అని. 2 సార్లు పోయిండు, మర్చి వచ్చిండు. కార్డ్ ఉండేనని అది మంచిగా కార్డ్ తింటాడని, ఆయన ఎక్కువ తిన చూడగో స్మెల్ పట్టి వరుతాండు.
ఇక వానికి అయితే ఇచ్చేయాలి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్. ఇక్కడికి వచ్చి ఘోరంగా వర్రుతాండు. అట్లా కూడా కొంచెం నానేది ఉన్నది అని చూడండి. ఆకలి ఘోరంగా అవుతుంది. అవి చూడండి ఎట్లా జంప్ అవుతాడు. దా ఇతడా ఇక్కడ పెడతాను తిను. ఘోరంగా ఆకలేస్తుంది. పెటిగ్రీ కోసము ఇప్పుడు 2 వత్తులు అవుతుంది. పెటిగ్రీ లేకుండే కర్డ్ తిన్నాడు, చపాతీ తిన్నాడు. అందుకోసమే స్మెల్ బట్టి అట్లా ఇక్కడికి వచ్చి ఓర్తాడు ఘోరంగా.